హౌస్ మాట్లాడతారు. థ్యాంక్ యూ మేడం స్పీకర్. ఇప్పుడే ఆనరబుల్ అపోజిషన్ లీడర్ గారు మాట్లాడింది మొత్తం విన్నాను. ఒక్క నిమిషం ప్లీజ్. కొత్తగా విధించిన ట్రాఫిక్ ఫైన్స్ గురించి, జనం పడుతున్న కష్టం గురించి వివరంగా చెప్పారు. దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది మేడం స్పీకర్. ఎవరూ ఫైన్స్ కట్టాల్సిన పని లేదు. ఉన్న ట్రాఫిక్ రూల్స్ యాజ్ ఇట్ ఇస్ గా పాటిస్తే ₹1 కట్టాల్సిన పని లేదు. వాళ్ళ జీతంతో వాళ్ళు హ్యాపీగా బతికేచ్చు. దీన్ని కొట్టచ్చు. ఇందాక మీకు తెలిసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి ఏదో చెప్పారు. ఏదో 1 way వెళ్ళాడు పాపం, ఫైన్ వేశారు, నెలంతా ఎలా బతకాలని. నెల జీతం ఏముంది సార్, కొంచెం ఖర్చులు తగ్గించుకుంటే వచ్చే నెల హ్యాపీగా బతికేచ్చు. కానీ పొరపాటున 1 wayలో ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చి గుద్దిందంటే అతని ఫ్యామిలీ జీవితాంతం ఎలా బతకాలని ఆలోచించాలి. జనం ఈ హౌస్లో ఉన్న వాళ్ళని గెలిపించింది వాళ్ళకి మంచి చేయటానికి తప్ప వాళ్ళు తప్పు చేస్తే సమర్థించడానికి కాదు. మొన్న మా నాన్నగారి కార్యక్రమంకి వచ్చినప్పుడు ఒక 2 weeks మొత్తం ఒక్కడినే తిరుగుతూ ఉన్నాను. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఎవరికి 1% అకౌంటబిలిటీ కూడా లేదు. దాన్ని తెలుగులో జవాబుదారీతనం అంటారంట. కొద్ది రోజుల్లో ఏ విషయంలోనూ ఏ ఒక్కళ్ళలోనూ నాకు అది కనిపించలేదు. I want to bring that back, Madam Speaker. I want to bring that back. నేను ఇక్కడి నుంచి దూరంగా వేరే సమాజంలో పెరిగిన వాడిని మేడం స్పీకర్. అక్కడ జనానికి, ప్రభుత్వానికి ఇద్దరికీ భయం, బాధ్యతలు ఉన్నాయి. దే ఆర్ రెస్పాన్సిబుల్, దే అకౌంటబుల్ అండ్ దే మేడ్ ద లైఫ్స్ బ్యూటిఫుల్. కానీ మనకి శుభ్రత లేదు. ఎక్కడన్నా ఏదన్నా చేయొచ్చు, ఎందులోనూ నాణ్యత లేదు. భయం లేకుండా విచ్చలవిడిగా కల్తీలు చేయొచ్చు. ఇట్స్ రియలీ షాకింగ్ మేడం స్పీకర్. 100 కోట్ల పైగా జనాభా ఉన్న దేశంలో ఇలా నా సిస్టమ్ రన్ అవుతుంది. ఇంత హీనంగానా మనం బతుకుతుంది? అధ్యక్ష, మన బతుకుల్ని హీనమంటారా? సీఎం అయి ఉండి హీనమైన బతుకులని అవమానిస్తారా? దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని రికార్డు నుంచి తొలగించాలి అధ్యక్ష. ఇట్స్ అ ఫ్యాక్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఆన్ రికార్డ్ మేడం స్పీకర్. సమాజంలో బతకాలంటే భయం ఉండాలి, బాధ్యత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. అది తేటానికి ఫైన్స్ కాదు, ఇంకా చాలా చాలా దూరం వెళ్తాను. ఏ పని చేయాలన్నా ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అండ్ రూల్స్ ఉంటాయి. ఇక నుంచి అందరూ వాటిని ఫాలో అవ్వాలి. ఓట్లు వేసే జనం మీదే ఫైన్స్ వేసి ఇంత హార్ష్గా ఉన్నాను. ఇంకా సర్వీస్లో ఉండే ఉద్యోగస్తులు, వ్యాపారులు, అధికారులు, డాక్టర్లు, రాజకీయ నాయకులు తప్పు చేస్తే ఫైన్స్ ఎంత హార్ష్గా ఉంటాయో వాళ్ళ ఊహకే వదిలేస్తున్నాను మేడం స్పీకర్. హౌస్లో ఉన్న వాళ్ళందరి డౌట్స్ క్లియర్ అయితే విత్ యువర్ పర్మిషన్ ఐల్ టేక్ అ లీవ్ మేడం స్పీకర్. తప్పు జరిగితే కొంచెం కఠినంగా ఉండి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే మీకు రాచరికం, రాజులు గుర్తొచ్చారు. కానీ నాకు మాత్రం చిన్నప్పుడు తప్పు చేస్తే దండించిన మా అమ్మా నాన్న గుర్తొచ్చారు. విరచిస్తా నేడే నవశకం.